తినే సమయం అయ్యింది, పడుకునే సమయం అయ్యింది, వెళ్ళే సమయం అయ్యింది, ప్రారంభించే సమయం అయ్యింది, ఆడుకునే సమయం అయ్యింది, చదువుకునే సమయం అయ్యింది, నేర్చుకునే సమయం అయ్యింది, సమయం అయ్యింది లేదా మన వాడుక భాషలో టైం అయ్యింది అని అంటూ ఉంటాం. సమయం అయ్యింది లేదా టైం అయ్యింది అని ఇంగ్లీష్లో ఏ విధంగా తెలపాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సమయం అయ్యింది అని ఇంగ్లీష్లో తెలపడానికి వాక్యాన్ని ఇట్స్ టైమ్ టు తోని ప్రారంభించాలి. ఇట్స్ టైమ్ టుకు సంబంధించినటువంటి వాక్య నిర్మాణాన్ని చూద్దాం. ఒక పనిని చేయడానికి సమయం అయ్యింది అని చెప్పే సందర్భంలో మనం ఇట్ ఈస్ టైమ్ టుతో వాక్యాన్ని ప్రారంభించాలి. ఇట్ ఈస్ టైమ్ టును షార్ట్ ఫార్మేషన్లో ఇట్స్ టైమ్ టుగా చెప్పవచ్చును. ఇట్స్ టైమ్ టు యొక్క వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్స్ టైమ్ టు ప్లస్ వర్బ్ V1 ఎక్స్ట్రా వర్డ్. ఇప్పుడు ఇట్స్ టైమ్ టుకు సంబంధించినటువంటి కొన్ని సెంటెన్స్ని తెలుసుకుందాం. ఆడుకునే సమయం అయ్యింది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో తెలపడానికి ముందుగా సమయం అయ్యింది తెలపాలి, తర్వాత దేనికి సమయం అయిందో తెలపాలి. దేనికి సమయం అయింది? ఆడుకోవడానికి సమయం అయ్యింది. సో సమయం అయ్యింది ముందుగా తెలపాలి. సమయం అయ్యింది అని అంటే మనకు తెలుసు. సమయం అయ్యింది అని అంటే ఏంటిది? ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు. సమయం అయ్యింది. దేనికి అయ్యింది? ఆడుకునేటానికి. సో ఆడుకునే సమయం అయింది కాబట్టి ఇట్స్ టైమ్ టు ప్లే. ఇట్స్ టైమ్ టు ప్లే. సో ఆడుకునే సమయం అయ్యింది. దానిని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటాము? ఇట్స్ టైమ్ టు ప్లే. తర్వాత సెంటెన్స్ని చూద్దాం. పడుకునే సమయం అయ్యింది అంటే ముందుగా సమయం అయ్యింది తెలపాలి. దేనికి సమయం అయింది? పడుకోవడానికి సమయం అయింది. సో సమయం అయ్యింది అని అంటే మనకు తెలుసు ఇట్స్ టైమ్. ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు. దేనికి సమయం అయింది? పడుకోవడానికి. టు స్లీప్. టు స్లీప్. పడుకునే సమయం అయ్యింది. దానిని ఇంగ్లీష్లో ఏ విధంగా తెలపవచ్చును? ఇట్స్ టైమ్ టు స్లీప్. కాలేజీకి వెళ్ళే సమయం అయ్యింది. దేనికి సమయం అయిందట? కాలేజీకి వెళ్ళే సమయం అయింది. సమయం అయింది ముందుగా తెలపాలి, తర్వాత కాలేజీకి వెళ్ళేదాన్ని తర్వాత తెలపాలి. సమయం అయ్యింది అంటే ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు. సమయం అయింది దేనికి? కాలేజీకి వెళ్ళే అంటే గో కాలేజ్. గో కాలేజ్. కాలేజీకి వెళ్ళే సమయం అయ్యింది. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా తెలపవచ్చును? ఇట్స్ టైమ్ టు గో కాలేజ్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. తినుటకు సమయం అయ్యింది. తినుటకు సమయం అయ్యింది. సమయం అయ్యిందట దేనికి? తినటానికి సమయం అయ్యింది. సో ఇక్కడ ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు. సమయం అయ్యింది దేనికి? తినటానికి. ఈట్. ఈట్ ఫుడ్. ఈట్ ఫుడ్. తినటానికి సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు ఈట్. చదువుకునే సమయం అయ్యింది. సమయం అయ్యిందట దేనికి? చదువుకోవడానికి సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు రీడ్. ఇట్స్ టైమ్ టు రీడ్. ఈ విధంగా వాక్యం ప్రారంభంలో ఇట్స్ టైమ్ టును ఉపయోగించి
సమయం అయ్యింది అని మనం తెలుపవచ్చును. సమయం అయ్యింది అని తెలుపుటకు వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంది? ఇట్స్ టైమ్ టు ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. మరికొన్ని సెంటెన్స్ ని చూద్దాం. ఇట్స్ టైమ్ టు గో టు ఆఫీస్. ఆఫీస్కు వెళ్ళే సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద వర్క్. పనిని ప్రారంభించే సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు ప్లే క్రికెట్. క్రికెట్ ఆడే సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడే సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు ఎంజాయ్. ఎంజాయ్ చేసే సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు లీవ్. ఇట్స్ టైమ్ టు లీవ్. మనం లీవ్ అంటే వదిలి వెళ్ళే సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు లర్న్. మనం నేర్చుకునే సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు మీట్. మీట్ అయ్యే సమయం అయ్యింది అంటే కలుసుకునే సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు ఆస్క్. అడిగే సమయం అయ్యింది. ఈ విధంగా మనకు ఎన్ని ఎక్కువగా V1 వర్బ్స్ తెలిసి ఉంటాయో అన్ని V1 వర్బ్స్ తోని ఇట్స్ టైమ్ టును ఉపయోగించి వాక్యాలను మనమే సొంతగా తయారు చేసుకోవచ్చును. అంటే ఇట్స్ టైమ్ టును ఉపయోగించి సెంటెన్స్ను మనం తయారు చేయాలి అని అంటే మనకు ఎక్కువగా V1 వర్బ్స్ బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇట్స్ టైమ్ టును నెగటివ్ అంటే వ్యతిరేక వాక్యంగా, నెగటివ్ సెంటెన్స్గా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇట్ ఈస్ టైమ్ టు నెగటివ్ సెంటెన్స్ చేయడం అత్యంత సులభం అండి. అది ఏ విధంగా అని అంటే ఈజ్ ముందు నో ఉంచినట్లయితే నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. నెగటివ్ సెంటెన్స్ యొక్క వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈజ్ నో టైమ్ టు ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఇక్కడ కొన్ని ఉదాహరణలను మనం తెలుసుకుందాం. ఇట్ ఈజ్ నో టైమ్ టు ఈట్ ఫుడ్ అంటే ఇది తినడానికి సమయం కాదు. మన వాడుక భాషలో ఇది తినే సమయం కాదు అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏం లేదండి, ఇట్ ఈజ్ టైమ్ టులో నేను ఈజ్ ముందు నో ఉంచాను అంతే. ఆ నో ఉంచడం వల్ల ఏమైంది? ఇట్ ఈజ్ టైమ్ టు యొక్క నెగటివ్ సెంటెన్స్ తయారైపోయింది. ఇట్ ఈజ్ నో టైమ్ టు ఈట్ ఫుడ్ అంటే ఇది తినడానికి సమయం కాదు, లేదా మన వాడుక భాషలో ఇది తినే సమయం కాదు అని చెప్తూ ఉంటాం. మరొక ఉదాహరణ తీసుకుందాం. ఇట్ ఈజ్ నో టైమ్ టు ప్లే. ఇది ఆడటానికి సమయం కాదు అంటే ఇది ఆడే సమయం కాదు. ఇట్ ఈజ్ నో టైమ్ టు స్పీక్. ఇది మాట్లాడటానికి సమయం కాదు అంటే ఇది మాట్లాడే సమయం కాదు. మరికొన్ని ఎగ్జాంపుల్ని తెలుసుకుందాం. ఇట్ ఈస్ నో టైమ్ టు మీట్. ఇది కలిసే సమయం కాదు. ఇట్ ఈస్ నో టైమ్ టు ఎంజాయ్. ఇది ఎంజాయ్ చేసే సమయం కాదు. ఇట్ ఈస్ నో టైమ్ టు గో టు స్కూల్. ఇది స్కూల్కి వెళ్ళే సమయం కాదు. ఇట్ ఈస్ నో టైమ్ టు థింక్ ఇట్. ఇది ఆలోచించే సమయం కాదు. ఇట్ ఈస్ నో టైమ్ టు స్లీప్. ఇది నిద్రించే సమయం కాదు. ఇట్ ఈస్ నో టైమ్ టు ఆస్క్. ఇది అడిగే సమయం కాదు. ఇట్ ఈస్ నో టైమ్ టు టాక్. ఇది మాట్లాడే సమయం కాదు. ఈ విధంగా ఇట్ ఈస్ టైమ్ టు నెగటివ్ సెంటెన్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేయవచ్చును. ఈ విధంగా మీకు ఎన్ని వర్బ్ V1s తెలిసి ఉంటాయో ఆ వర్బ్స్ను ఉపయోగించి ఇట్ ఈస్ టైమ్ టు అంటే సమయం అయ్యింది లేదా సమయం కాలేదు అని వాక్యాలను మీరే సొంతగా తయారు చేసుకోవచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.